హాయ్ అండి, ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనం వచ్చి ఫాస్టింగ్. ఓకే, ఈ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫాస్టింగ్ అంటే ఏంటిది? మనం మామూలుగా అయితే ఫాస్టింగ్ను మనం తెలుగులో ఉపవాసం అంటాం. సో ఈ ఉపవాసం ఉండడం వల్ల, ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటిది, ఎందుకు చేయాలి అంటే, ఫాస్టింగ్ చేయడం వల్ల మనం ముఖ్యంగా వెయిట్ లాస్ తగ్గాలనుకున్నాం. ఫాస్టింగ్ చేయడం వల్ల కేవలం వెయిట్ లాస్ ఒకటే కాదు, ఫాస్టింగ్ చేయడం ద్వారా మన బాడీలో చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీకు ఆటోఫేజీ కంప్లీట్గా మీరు 24 hours ఫాస్టింగ్ చేస్తే ఆటోఫేజ్లోకి వెళ్ళిపోతారు. రెండో వచ్చేసి ఇంక్రీజ్ ది గ్రోత్ హార్మోన్. ఓకే, ఇంక్రీజ్ ది ఇమ్యూనిటీ. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాత్రం రాసుకున్నాం. అలాగే మీ బాడీలో డిక్రీజ్ ది గ్లూకోజ్, స్టోర్డ్ గ్లూకోజ్ అనేది తగ్గుతుంది. దీనివల్ల రిటైన్ అయిన వాటర్ లెవెల్స్ కూడా మీ బాడీలో తగ్గుతాయి. ఓకేనా, ఇంకా చాలా ఉన్నాయి, బట్ శాంపుల్గా మీకు కొన్ని మాత్రం చెప్పాను. సో మీరు 24 hours ఫాస్టింగ్ చేస్తే, ఈ ఫాస్టింగ్ 24 hours మాత్రమే చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ మాత్రం చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు ఆటోఫేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఆటోఫేజ్లో ఏం జరుగుతుంది అంటే, ఈ ఆటోఫేజ్లో మీ బాడీ లోపల డ్యామేజ్ అయిన ఓల్డ్ సెల్స్ కావచ్చు, వాటి ప్రోటీన్, ఫ్యాట్ కాంటెంట్ మళ్ళీ బాడీ యూజ్ చేసుకొని రీసైకిల్ చేసి కొత్త సెల్స్ తయారు చేయడానికి యూజ్ చేసుకుంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంక్రీజ్ ది గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ బాడీలో ఎందుకు పెరుగుతుంది అంటే, మీరు ఫుడ్ తీసుకోపోవడం, 24 hours ఫాస్టింగ్ కదా, సో ఫుడ్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మీ బాడీలో షుగర్ లెవెల్ తగ్గుతాయి. షుగర్ లెవెల్ తగ్గడం వల్ల ఇన్సులిన్ అనేది తగ్గుతుంది. షుగర్ లేదు కాబట్టి, తీసుకోవట్లేదు కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అనేది తగ్గిపోయింది. ఇన్సులిన్ రిలీజ్ తక్కువ కావడం వల్ల మీ బాడీలో గ్రోత్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఎక్కువ మొత్తంలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ రిలీజ్ కావడం వల్ల కొత్త సెల్స్ తయారు కావడానికి గ్రోత్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కొత్త సెల్స్ అనేవి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కలిగి ఉంటాయి, మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే మీకు 24 hours మీకు మీ బాడీలో స్టోర్లో ఉన్న గ్లూకోజ్ వితిన్ 24 hours కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోతుంది. కంప్లీట్గా బాడీ యూజ్ చేసుకొని దాన్ని ఫినిష్ చేస్తుంది. సో ఆ గ్లూకోజ్కి వాటర్ అనేది 1:2.8. సో 1 గ్రామ్కి 2.8 grams వాటర్ అనేది రిటర్న్ అవుతుంది. కాబట్టి మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ లేనప్పుడు వాటర్స్ లెవెల్కి తగ్గిపోతాయి. మీన్స్ మీ బాడీ అనేది వెయిట్ అనేది తగ్గుతుంది, వాటర్ అనేది బయటికి డిప్లేట్ అయిపోతుంది బయటికి. అది మీరు గుర్తుంచుకోవాలి. సో బాడీలో మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా మీకు లివర్లో మీ గ్లూకోజ్ అనేది స్టోర్ అవుతుంది. అదే ఫ్యాట్ సెల్లో ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మీరు ఎట్లా అయితే డబ్బులు దాచుకుంటారో బ్యాంక్లో, మీ బాడీ కూడా కొంత అమౌంట్ అనేది షుగర్ ప్లస్ ఫ్యాట్ అనేది స్టోర్ చేసుకొని, మీరు ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు సర్వైవల్ మోడ్లో, అంటే మీ ఫుడ్ లేకుండా ఉన్నప్పుడు ఆ ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి బాడీ స్టోర్ చేసుకుంటుంది. బట్ దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే, బాడీ కేవలం 1500 calories మాత్రమే, 1500 to మ్యాక్స్ 1800 calories మాత్రమే గ్లూకోజ్ స్టోర్ చేసుకోగలుగుతుంది. అంతకన్నా ఎక్కువ స్టోర్ చేసుకోవడం బాడీ అనేది డిజైన్ చేయవలేదు. కాబట్టి లివర్లో కావచ్చు, మజిల్ సెల్స్లో కావచ్చు, కేవలం 1500 to 1800 calories, అంటే రఫ్గా 300 to 400 grams ఆఫ్ గ్లూకోజ్ మాత్రమే స్టోర్ అవుతుంది. సో మీరు 24 hours ఫాస్టింగ్ ఉంటే, ఇటు ఫాస్టింగ్ 24 hours అనుకోండి, జీరో, ఈ 1800 కావచ్చు, 1500 కావచ్చు, కంప్లీట్గా మీ యూజ్ అయిపోయి నెక్స్ట్ లివర్లో కావచ్చు, మజిల్స్లో కావచ్చు, మీ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ జీరో ఉంటాయి. ఓకేనా, అదే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 24 hours తర్వాత బాడీ మన దేని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 24 hours ఫినిష్ చేశారు ఫాస్టింగ్, దెన్ మీకు మోటివ్ అయ్యి ఓకే ఇంకా నెక్స్ట్ 24 hours 48 hours పీరియడ్లోకి నేను వెళ్ళిపోతా, 48 hours 72 hoursలోకి నేను వెళ్ళిపోతా అని మీరు డిసైడ్ అయ్యి అలాగే ఫాస్టింగ్ చేస్తున్నారు. ఆ టైంలో మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఓకే మనకు బాడీలో షుగర్ మాత్రమే స్టోర్ అయింది, ఫ్యాట్ మాత్రమే స్టోర్ అయింది. సో ఈ ఫ్యాట్ అనేది ఆఫ్టర్ 24 hours తర్వాత ఈ ఫ్యాట్ అనేది మన బాడీ యూజ్ చేసుకుంటుంది అని
మనం చెప్తూ వచ్చాం. సో బాడీ అనేది ఈ ఫ్యాట్ని యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే మన గ్లూకోజ్ లెవెల్స్ అనేది అయిపోయాయి. మీ లివర్లో మజిల్ సెల్స్లో స్టోర్ అయి ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ కంప్లీట్గా వితిన్ 24 అవర్స్లోనే మీ బాడీ అనేది యూజ్ చేసుకుంది. నెక్స్ట్ గ్లూకోజ్ అనేది లేదు, మీరు తీసుకోవడం లేదు, ప్లస్ మీ బాడీలో స్టోరేజ్ లేదు. నెక్స్ట్ ఇంకా బాడీ ఏం చేయాలి అంటే బాడీ వెంటనే ఈ ఫ్యాట్ అనేది మీ బాడీ యూజ్ చేసుకొని ఎనర్జీ తయారు చేయడం స్టార్ట్ చేస్తుంది కీటోన్స్ ద్వారా. సో మీ లివర్ ఏం చేస్తుంది, మళ్ళీ కీటోన్స్ మీ లివరే ఈ ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది. మళ్ళీ మీ లివరే ఆ ఫ్యాట్ అంతా బ్యాక్ తీసుకొని కీటోన్స్ తయారు చేసి ఈ కీటోన్స్ మొత్తం కంప్లీట్గా బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది బ్లడ్ ద్వారా. సో మీకు ఈ ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ 1,00,000 క్యాలరీస్ మీకు డైలీ 2000 క్యాలరీస్ అయినా అప్ టు 50 డేస్ వరకు మీకు క్యాలరీస్ సరిపోతాయి. 50 డేస్ వరకు. సో మరి ఇది లేకుంటే ఇది సరిపోతుంది కదా, మనకు ప్రాబ్లం ఏం లేదు కదా. సో మన కీటో డైట్లో మనం ఏం చెప్తా ఉన్నాం, 75% ఫ్యాట్, 20% ప్రోటీన్ చెప్తా ఉన్నాం. ఈ ఫ్యాట్ అంటే ఓకే, మీరు 1000 క్యాలరీస్ తీసుకుంటే ఇంకో 1000 మీ బాడీలో ఉన్న ఫ్యాట్ నుంచి ఇంకో 1000 వస్తుంది, మంచిగా ఉంది. మరి ప్రోటీన్ ఎందుకు, ప్రోటీన్ వల్ల మనకు పెద్ద యూజ్ ఏముంది అని అందరికీ డౌట్ ఉంది. సో ఇక్కడే పెద్ద పాయింట్ ఉంది ఒకటి. మీరు 24 అవర్స్ ఫాస్టింగ్ చేస్తే మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ కంప్లీట్గా ఇంత ఉంది అంత జీరోకి వచ్చేసింది. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత బాడీ ఫ్యాట్ బర్న్ చేయాలి. సో బర్న్ చేస్తుంది, బట్ దీనికి ముందు మీ బాడీ చెప్పామని ఆటో ఫేజ్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ఈ ఆటో ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే కొత్త సెల్స్ తయారు చేసుకుంటుంది బాడీ. పాత ఓల్డ్ డ్యామేజ్ సెల్స్, డ్యామేజ్ ప్రోటీన్ యూజ్ చేసుకొని కొత్త సెల్స్ తయారు చేస్తుంది. ఓకేనా, ఇగో మనకి రాసాం ఆటోఫేజ్ ప్రోటీన్ రీసైకిల్డ్. సో 100 to 150 grams ఆఫ్ ప్రోటీన్ మీ ప్రీవియస్ ఓల్డ్ సెల్స్, డ్యామేజ్ సెల్స్ నుంచి మీకు తెలుసు, చాలామంది తెలియదు అనుకుంటా, 70 to 80 బిలియన్ సెల్స్ ఎవ్రీడే రీసైకిల్ అవుతాయి మన బాడీలో. హ్యూమన్ బాడీలో 70 to 80 బిలియన్ సెల్స్ అనేవి రీసైకిల్. మన సెల్స్ లైఫ్ వచ్చి లెస్ దెన్ 1 month మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఎక్సెప్ట్ లివర్ సెల్స్, కొన్ని బ్రెయిన్ సెల్స్ అనేవి మనకు రీసైకిల్ కావు. లివర్ సెల్స్ అనేవి అప్ టు 2 years 3 years వరకు ఉంటాయి. బట్ మన నార్మల్ మజిల్ సెల్స్ అయితే, స్కిన్ సెల్స్ అయితే చెప్తున్నాను నేను, అప్ టు 1 month లోపు మాత్రమే లైఫ్ స్పాన్ ఉంటుంది. సో డైలీ మీకు 70 to 80 బిలియన్ సెల్స్ అనేవి రీసైకిల్ అవుతుంటాయి. అన్ని సెల్స్ రీసైకిల్ కావాలి. పాత సెల్స్ నుంచి కొత్త సెల్స్ అనేవి రీసైకిల్ అయినప్పుడు ఈ సెల్లుల్లో 70 to 80 బిలియన్ సెల్స్లో ఉన్న 100 to 150 grams ప్రోటీన్ను మళ్ళీ బాడీ యూజ్ చేసుకొని మళ్ళీ కొత్త సెల్స్ తయారు చేయడానికి యూజ్ చేసుకుంటుంది. సో మన డౌట్ ఏంటంటే మరి పాత సెల్స్ నుంచి కొత్త సెల్స్ తయారు చేసుకున్నప్పుడు మళ్ళీ బయట నుంచి ఎక్స్ట్రాగా ఈ 20% 50 to 100 grams ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి అని డౌట్. సో బిఫోర్ బర్నింగ్, నెక్స్ట్ మనం చెప్తున్నాం గ్లూకోజ్ తర్వాత ఫ్యాట్ బర్న్ అని. ఈ ఫ్యాట్ బర్న్ కావడానికి ముందు బాడీ కొంత ప్రోటీన్ని బర్న్ చేస్తుంది. అది 50 to 100 grams, డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ వెయిట్, ఏజ్, సెక్స్. ఓకే, దాన్ని బట్టి మీ యాక్టివిటీని బట్టి 50 to 100 grams వరకు మినిమం 50 grams తీసుకోండి అని చెప్తాం, సజెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆఫ్టర్ గ్లూకోజ్ తర్వాత బాడీ ఫ్యాట్ బర్న్ చేయాలి. ఈవెన్ ఫ్యాట్ బర్న్ చేయడానికి ముందు బాడీ కొంత ప్రోటీన్ని బర్న్ చేస్తుంది ఎనర్జీ కోసం. ఓకే, సో 50 to 100 grams అనేది కేవలం ఎనర్జీ కోసం. ఈ 100 to 150 grams ఆల్రెడీ ఉన్న ప్రోటీన్, పాత సెల్స్లో ఉన్న ప్రోటీన్ను మళ్ళీ కొత్త సెల్స్ తయారు చేయడానికి యూజ్ చేసుకుంటుంది. బట్ ఈ తయారు చేసే కార్యక్రమంలో దానికి కావాల్సిన ఎనర్జీ మళ్ళీ ప్రోటీన్ నుంచే తీసుకుంటుంది. సో మనకు ఈ 50 to 100 grams ప్రోటీన్ తీసుకోకపోతే ఈ 150 ప్లస్ ఈ 50 మీ మజిల్ లాస్ అవుతుంది. సో మీ మజిల్ లాస్ కాకుండా ఉండాలి అంటే మీరు మినిమం 50 to 100 grams తీసుకోవడం ద్వారా ఈ 50 to 100 grams అనేది కేవలం ఆ సెల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఎనర్జీ కిందికి వెళ్ళిపోతుంది. ఈ ప్రోటీన్ అనేది మీ పాత సెల్స్ నుంచి మీ బాడీ యూజ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే మనం 20 grams ప్రోటీన్ తీసుకుంటే మీకు ఇలా పనికొస్తుంది. సో మీకు ఆటోఫేజ్లో కూడా మీ ఓల్డ్ సెల్స్ నుంచి కొత్త సెల్స్ తయారు 100 to 150 grams ఈచ్ డే 70 to 80 బిలియన్ సెల్స్ని రీసైకిల్ చేయడానికి
యూజ్ చేసుకుంటుంది. సో ఆ యూజ్ చేసుకునే టైంలో మీ బాడీ ఎనర్జీ కోసం 50 to 100 grams ప్రోటీన్ బర్న్ చేస్తుంది ఎనర్జీ కోసం. ఇది బర్న్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఈ ఫ్యాట్ అనేది ఈ 1,00,000 క్యాలరీ నుంచి మీ బాడీ యూజ్ చేసుకుంటుంది. సో దానికోసం మనం చెప్తాను, మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మీ మజిల్ అనేది లాస్ ఖచ్చితంగా అవుతుంది. అదే మీరు కీటో డైట్లో ఉంటే మజిల్ లాస్ అనేది జరగదు, కేవలం ఫ్యాట్ లాస్ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్స్టర్నల్గా ఈ యొక్క 20%, ఈ 50 to 100 grams ఫ్యాట్ ప్రోటీన్ అనేది మీరు ఇస్తున్నారు కాబట్టి మీ మజిల్ లాస్ కాదు. 150 grams అనేది మీ ఓల్డ్ సెల్స్ నుంచి కొత్త సెల్స్కి మీ బాడీ యూజ్ చేసుకుంటుంది. సో మీకు కావాల్సిన 50 to 100 grams అనేది మీరు బయట నుంచి ఇస్తున్నారు కాబట్టి అది మీకు మజిల్ నుంచి లాస్ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ ఫ్యాట్ అనేది మీరు కొంత ఇచ్చేప్పటికీ ఇంకా మీ రిమైనింగ్ కావాల్సిన ఎనర్జీ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ నుంచి మీ బాడీ యూజ్ చేసుకొని ఎనర్జీ తయారు చేస్తుంది. సో ఎంటైర్ ఫాస్టింగ్లో మీకు మజిల్ లాస్ జరుగుతుంది. బట్ కీటో డైట్లోకి వచ్చేసరికి మనకు మజిల్ లాస్ జరగదు. మనం ఏం చెప్తున్నాం అంటే కీటో డైట్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే, కీటో ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెప్తాను, నాట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కంప్లీట్గా బంద్ చేయడం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అప్పుడు కొద్దిసేపు మాత్రమే బంద్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 18 hours 20 hours మనం గ్యాప్ ఇవ్వడం, ఓ 4 hours టైం పీరియడ్లోనే మనం ఫుడ్ తీసుకోవడం. 18 hours ఫాస్టింగ్ ఉండడం, 6 hours ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 6 వరకు మనకు ఫుడ్ ఈటింగ్ పీరియడ్. సో ఈ 6 hours మనం 2 times or 3 times తినవచ్చు. సో మీరు రిమైనింగ్ 18 hours ఫాస్టింగ్లో ఉంటాం. అట్లా దాన్ని మనం పెంచుకోవచ్చు, 20 hours, 22 hours, 23 hours. ఓకే, బట్ ఫాస్టింగ్లో కూడా మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ఇనీషియల్గా మీరు కీటో డైట్ చేయాలనుకున్న వాళ్ళు 1 day ముందు ఫాస్టింగ్ చేసి తర్వాత కీటో డైట్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.